అక్కడ ధర్నా చేస్తే తెల్లవారుజామున 5 గంటలకు అందరూ కాలకృత్యాలకు ముఖం కడుక్కోవాలని వెళ్ళే సమయంలో అందరూ వెళ్తే వాళ్ళందరూ కూడా పోలీసులు అక్కడి నుంచి వచ్చి అందరిని అరెస్ట్ చేసి ఈరోజు ఒక జిల్లాలో ఎక్కడ పెట్టారో ఇంతవరకు తెలియడం లేదు. అంగన్వాడీ లీడర్లను 3 సంఘాలు కలిసి ఉద్యమం చేస్తున్నాయి, సంఘాల రాష్ట్ర నాయకులను. మరి ఈరోజు CIT కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో తిప్పుతున్నారు. వారు పొద్దున్నే కాలకృత్యాలు పోవాల, కాలకృత్యాలకు కూడా మీరు పోనించరా? ఏం ప్రభుత్వం ఇది? అంతకుముందు చెప్పినాడు లోకేష్, గవర్నమెంట్ వస్తానే మా ప్రభుత్వంలో పోలీసుల అరెస్టులు ఉండవని. అక్రమ అరెస్ట్ కాక ఏమంటారు? శాంతియుతంగా వాళ్ళు ఏమన్నా ఆ సెక్రటరియట్ మీదకి పోయినారా? వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. కూర్చుంటామని అక్కడ ధర్నా చౌకలో కూర్చుంటే మీకేమైంది ప్రభుత్వానికి? ఇది రెచ్చగొట్టడం కాదా? మీకు అనుభవం లేదా? గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారే అంగన్వాడీల కథ చూస్తామని హైదరాబాద్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు లాఠీ చార్జ్ చేశాడు, మందు రంగు నీళ్ళతో కొట్టించాడు. అవి ఆనాడు కొత్తవి లాఠీ చార్జీలు తెచ్చారు, ఫైబర్వి. కొడితే చర్మం కూడా ఊడిపోయింది. ఆ రోజు చాలామంది కార్యకర్తలు గుర్రాలతో దక్కించాడు. అయ్యా నువ్వు ఇట్లాంటి నిర్బంధం చేస్తే మీరు ఆనాడు 13 సంవత్సరాలు నువ్వు అరణ్యవాసం పోయావు, గుర్తుపెట్టుకో. 13 సంవత్సరాలు నిన్ను ప్రజలు రానియలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం కూడా నేను వచ్చినాక చేస్తానంటే నువ్వు ఎట్లా వస్తావు చూస్తామన్నారు. మీకు కూడా ఆ రకమైన ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దని కోరుతున్నాం. అందుకని వాళ్ళు న్యాయం ఏంది అడిగారు. ఎక్కడైనా ఇప్పుడు ఇంతకుముందు అంగన్వాడీ ఆమె చెప్పింది, ఇంట్లో పనిచేసేవానికి కూడా నువ్వు 25,000 ఇస్తున్నావు. కసువుడ్చేవానికి, నీ మనవనికి ముడ్డి దుడిచేందుకు, మీ భార్యకు సేవలు చేసేందుకు ఒక్కొక్కరికి 20,000, 100, 150 మంది మీకు పనిచేస్తున్నారు సేవకులుగా. మరి అంగన్వాడీ ఊర్లో పిల్లలందరూ తీసుకొచ్చి వాళ్ళ ముడ్డి కడిగి వాళ్ళందరికీ సేవ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ సాయంత్రానికి వదిలేస్తున్నారే. ఊర్లో పిల్లలందరినీ ముడ్డి కడుగుతున్నారే వాళ్ళు. కనీస వేతనం 26,000 రూపాయలు ఉంది. అదేవిధంగానే మరి అందరికీ ఇస్తున్నారు. వాళ్ళు అంగన్వాడీకి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. అంగన్వాడీ వాళ్ళు భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని, కనీస ఉద్యమాన్ని రేపు రాష్ట్రంలో నిర్ణయిస్తే CITO ప్రత్యక్షంగా ఉంటుంది. CITO ప్రత్యక్షంగా ఆందోళన చేస్తుంది, వాళ్ళ తరఫున ఉంటుంది. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు వాళ్ళవి. సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది చాలా న్యాయమైంది. కనీస వేతనం అమలు చేయండి అనేది న్యాయమైన డిమాండు. అదేవిధంగా రాజకీయ వేధింపులు, ఏ ప్రభుత్వం వచ్చిన అంగన్వాడీలను, ఆయాలను, టీచర్లను రాజకీయంగా వేధించి మా కోడలకు కావాలా సీటు, మా కోడలకు వస్తుంది తీసుకోవాలని రాజకీయ వేధింపులు ఇదే సత్యసాయి జిల్లాలో మరి పుట్టపర్తి నియోజకవర్గంలోనే జరిగితే దాన్ని పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఎందుకే ఈ రకంగా సతాయిస్తున్నారు? అందుకనే ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన వాళ్ళ వదలండి, మీరు చర్చలకు పిలిచండి. చర్చల్లో కనీస వేతనాన్ని అమలు చేయండి, సంక్షేమ చట్టాన్ని అమలు చేయలేని న్యాయమైన డిమాండ్లు 3 సంఘాలు ఉమ్మడిగా చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందుకని ఈరోజు ఇది ఒక నాందిగా ప్రభుత్వం మీద నిరసన, ప్రభుత్వం అమలు చేయాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.